టీడీపీ ప్రభుత్వం రైతాంగ పక్షపాత ప్రభుత్వం అని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. గత ప్రభుత్వంలో రైతాంగం తీవ్ర ఇక్కట్లకు ఎదుర్కొన్నారని అన్నారు. రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు సక్రమంగా ఇచ్చేవారు కాదని అన్నారు. నియోజకవర్గంలోని 64వ డివిజన్ కుందావారి కండ్రిక గ్రామంలో సొసైటీ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బొండా ఉమా ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రారంభానికి విచ్చేసిన బొండా ఉమాకు గ్రామ రైతులు, స్థానిక టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. రైతాంగ సమస్యలను బొండా ఉమా ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం బొండా ఉమా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో దళాలు రాజ్యం ఏలేవారని, రైతులకు గిట్టుబాటు ధర కూడా లభించేది కాదని అన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. రైతుల సమస్యలపై సకాలంలో స్పందిస్తూ సమస్యలను జిల్లా కలెక్టర్ స్థాయి వరకు తీసుకువెళ్లి వెంటనే పరిష్కరిస్తున్నట్లుగా వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మిల్లర్లతో మాట్లాడి ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు. కుందావారి కండ్రిక, నున్న, పాతపాడు, నైనవరం, అంబాపురం గ్రామాలలోనే 1000 టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టామని అన్నారు. ఈ ఏడాది ఎకరాకు 60 బస్తాల ధాన్యం పండటంతో రైతులు సంతోషంగా ఉన్నారని, ధాన్యానికి గిట్టుబాటు ధర క్వింటాకు 2300 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అకాల వర్షానికి కొద్దిమేర ధాన్యం తడిసిందని, తడిచిన ధాన్యం ప్రభుత్వ పరంగా కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేసినట్లుగా చెప్పారు. రైతులకు టీడీపీ ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనేక ఇబ్బందులు, అనేక సమస్యలు ఉన్నా రైతన్నలకి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం. గతంలో కొన్న ధాన్యానికి డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు పరిస్థితి ఉండేది కాదు. మరి ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్ని పంటలకి కూడా సకాలంలో ప్రజాప్రతినిధులుగా మేము, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, మంత్రి అందరూ కూడా స్పందిస్తూ ఉన్నాం. ఇక్కడ కుందావారి కండ్రిక, పాతపాడు, నైనవరం ఏదైతే మా రైతన్నలు ఉన్నారో వాళ్ళు ఇక్కడ పంట ఉందని, ధాన్యం ప్యాడీ వచ్చిందని మా దృష్టికి తీసుకురావటం, వెంటనే కలెక్టర్ గారి నోటీసులో పెట్టి దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద మరి మార్కెట్లోకి, మిల్లర్స్కి తోలటానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసాం. దాదాపు ఈ 4 గ్రామాల్లోనే 1000 టన్నులు ధాన్యం పండింది. దాదాపు ఒక ఎకరానికి ఈ ప్రాంతంలో 60 బస్తాలు వచ్చినాయి. రైతన్నలందరూ కూడా సంతోషంతో ఉన్నారు. కానీ నిన్న రాత్రి కురిసినటువంటి అకాల వర్షంలో మరి కొంత ధాన్యం తడిసింది. దాని మీద పట్టాలు కప్పుకొని రైతన్నలు కాపాడుకోగలిగారు. అయినా సరే వాళ్ళకి భరోసా ఇచ్చాం. ఇవాళ అధికారులతో, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, అలాగే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారులు అందరితో కూడా మాట్లాడి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ గ్రామంలోనే వాళ్ళందరినీ కూడా ఒప్పించి ఎక్కడా కూడా ధాన్యం తడిసినాయి అని ఆందోళన పడకుండా రైతన్నలు ఆరుగాలం శ్రమించి కష్టపడిన ప్రతి ఒక్క గింజని కొనే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాళ్ళ దానికి ఇప్పుడు లారీలు కూడా ఏర్పాటు చేస్తాం, ట్రాన్స్పోర్ట్ కూడా ఇప్పుడే అధికారులతో మాట్లాడాం. ఈరోజే ఇక్కడి నుంచి గన్ని బ్యాగ్స్ అన్నీ కూడా వచ్చినాయి. మరి ఏదైతే గతంలో మిల్లర్స్తో కుమ్మక్కై గతంలో 1100కి 200 రూపాయల క్వింటాల్కి కమిషన్లు కొట్టేసేవాళ్ళు, రైతన్నలు అల్లాడిపోయేవాళ్ళు. ఇవాళ 2300 రూపాయలు ఎంఎస్పి ఇస్తూ ఉన్నాం. బ్రహ్మాండంగా పంట పండింది. మరి రైతన్న కండల్లో ఆనందం చూస్తూ ఉన్నాం. సంతోషంగా ఉంది మాకు. ఎందుకంటే అన్నం పెట్టే రైతన్నలు బాగుండాలి. వాళ్ళు బాగుంటేనే అందరం కూడా బాగుంటాం. ఈ రాష్ట్రంలో రైతన్నలకి మొట్టమొదటి ప్రయారిటీ, ప్రాధాన్యత ఇస్తుంది ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా రైతన్నల పక్షాన నిలుస్తాం. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఇట్లాగే ఫీల్డ్లోకి వచ్చి అధికారులను తీసుకొచ్చి ఆ అధికారులతో ఆ సమస్య పరిష్కరించే వరకు కూడా పక్కనే ఉంటాం. 2 గంటకి అకాల వర్షం ఈ పాతపాడు గ్రామం కుందావారి కండ్రిక విలేజ్ కంట్రికలో వర్షం కురవటం జరిగింది, భారీ వర్షం. ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి, బొండా ఉమామహేశ్వరరావు గారు స్పందించి రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఈ కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయమని కలెక్టర్ గారితో మాట్లాడటం, తర్వాత డిఈ గారితో మాట్లాడటం వెంటనే జరిగిపోయింది. ఈరోజు ఎమ్మెల్యే గారు విలేజ్ కంట్రీకి విచ్చేసి కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయడం రైతులందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని చివరి గింజ వరకు, తడిచిన ధాన్యాన్ని కూడా చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే గారు హామీ అవడంతో రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నాం.
ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గతంలో 4 రోజుల క్రితం రైతులందరూ ధాన్యం కొనుగోలు జరగవట్లేదని చెప్పేసి ఇబ్బందిగా ఉందని చెప్పేసి మా దగ్గర రావడం జరిగింది. అక్కడి నుంచి మేము సెంట్రల్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మా పరిస్థితి ఇది సార్, రైతులు ఇది అని చెప్పేసి అందరం చెప్పుకున్న తర్వాత ఆయన వెంటనే స్పందించి కలెక్టర్ గారికి, సివిల్ సప్లై వాళ్ళకి అందరికీ ఫోన్ చేసి వెంటనే కొనుగోలు కేంద్రం చేసి రైతులందరికీ మెయిల్ చేసి త్వరగా దీన్ని ఓపెన్ చేయమని చెప్పారు. దాని నిమిత్తం ఓపెనింగ్ టైంలో రాత్రి అకాల వర్షం వలన ధాన్యం మొత్తం పాడైపోయింది. దానికి నిమిత్తం మార్నింగ్ మన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు మన సొసైటీ బ్యాంక్ కొనుగోలు కేంద్రం దగ్గరికి వచ్చి కొనుగోలు కేంద్రం ఓపెన్ చేసి రైతులందరికీ మొత్తం భరోసా ఇచ్చి తడిసిన ప్రతి గింజ ప్రతిదీ గవర్నమెంట్ కొనుగోలు చేసేటట్టు హామీ ఇచ్చి వెంటనే అధికారులతో మాట్లాడారు. వెంటనే అధికారులు కూడా స్పందించారు. రైతులందరూ చాలా లారీలు సప్లై ఇవన్నీ కొంచెం ప్రాబ్లంగా ఉందని చెప్పారు. మన ఎమ్మెల్యే గారు వెంటనే ఫోన్ చేసి లారీలు కూడా వెంటనే ఏర్పాటు చేయమని చెప్పారు. ఎంప్లాయీస్ దానికి కూడా స్పందించారు. దీని అందరూ జరగటం వల్ల రైతులందరూ హ్యాపీగా ఉన్నారు. రైతుల తరఫున మా తరఫున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.